విటమిన్ బి 12 లోపం వల్ల మన మైండ్లో ఎటువంటి చేంజెస్ వస్తాయి, అండ్ మన నర్వ్స్ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, అండ్ హార్ట్ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, అండ్ క్యాన్సర్ కూడా కలిగి చేయొచ్చా, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్, హైదరాబాద్. సో ఈ విటమిన్ బి 12 లోపం వల్ల మన మైండ్లో మూడ్ స్వింగ్స్ లేదా డిప్రెషన్ ఆర్ పానిక్ అటాక్స్, యాంగ్జైటీ ఇటువంటివన్నీ కూడా రావచ్చండి. అండ్ బాడీలోని నర్వ్స్ ఈ బి 12 డెఫిషియన్సీ వల్ల ఎఫెక్ట్ అవ్వడం వల్ల సో టింగ్లింగ్ సెన్సేషన్, అండ్ కాళ్ళు చేతులు వీక్గా అనిపించడం, అండ్ వాకింగ్లో తేడా రావడం, స్ట్రెంగ్త్ తగ్గిపోవడం ఇటువంటివి కూడా జరగవచ్చు. అండ్ కమింగ్ టు ద హార్ట్, సో ఈ బి 12 డెఫిషియన్సీ వల్ల ఈ బ్లడ్ ఫ్లో అండ్ ఈ ఫ్లేక్స్ ఫామ్ అవడం వల్ల బ్లడ్ వెజల్స్లో బ్లాక్స్ అనేవి ఏర్పడవచ్చు. అయితే ఈ బ్లడ్ ఫ్లోలో బ్లాక్స్ వల్ల స్ట్రోక్ అంటే సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్, బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ ఫ్లోలో క్లాట్స్ ఏర్పడడం, లేదు థైస్లో లెగ్స్లో డీవీటీ అంటాం, డీప్ వెయిన్ థ్రాంబోసిస్, అక్కడ క్లాట్స్ ఏర్పడవచ్చు. ఆర్ సమ్టైమ్స్ సెరిబ్రోవాస్కులర్ యాక్సిడెంట్, బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ ఫ్లోలో లంగ్స్లో కూడా అంటే పల్మనరీ థ్రాంబోఎంబలిజం అంటాం. సో ఇలా బాడీలో డిఫరెంట్ మేజర్ ఆర్గన్స్లో క్లాట్స్ అండ్ ఆల్సో మ్యాలిగ్నెన్సీస్ ఎలా రావచ్చు అంటే క్యాన్సర్స్ ఎలా రావచ్చు బి 12 డెఫిషియన్సీ వల్ల. అంటే లాంగ్ టైంలో బి 12 డెఫిషియన్సీ ఉంటే కనుక మన బాడీలో ఉన్న సెల్స్ మల్టిప్లికేషన్ కానీ అరేంజ్మెంట్స్ కానీ వీటిల్లో కూడా కొన్ని మార్పులు జరగడం వల్ల ఫామ్ అవడం వల్ల వచ్చే మేజర్ అటాక్స్ కూడా ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. సర్వైకల్ క్యాన్సర్స్ ఆర్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఆర్ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ ఇటువంటివి కూడా వచ్చే అవకాశాలు చాలా కొద్ది మందిలో కనిపిస్తాయి. సో మన నెక్స్ట్ వీడియోలో ప్రెగ్నెన్సీలో బి 12 డెఫిషియన్సీ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి, అండ్ అసలు ఈ బి 12 డెఫిషియన్సీని ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలో చూద్దాం. థ్యాంక్ యూ.